సో వాట్ ఆర్ వి డీలింగ్ విత్ హియర్ అంటే సింగులర్ వర్బ్స్ ఏవి, ప్లూరల్ వర్బ్స్ ఏవి అనేది మీకు అర్థమైంది కదండి. సపోజ్ ఇక్కడ ఉంది సింగులర్, ఇక్కడ ప్లూరల్ ఇక్కడ రాసుకుందాం. సపోజ్ ఇక్కడ బాయ్, బాయ్ అనేది సింగులర్, దాని యొక్క ప్లూరల్, ఆ నౌన్ యొక్క ప్లూరల్ ఏమవుతుంది, బాయ్స్ అవుతుంది. అలాగే పెన్ అనేది సింగులర్, పెన్స్ అనేది ప్లూరల్. కానీ వర్బ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు వర్బ్ గురించి మాట్లాడుకుందాం మనం. వర్బ్ అని కమ్స్ అనేది సింగులర్, కమ్స్ అనేది సింగులర్, కమ్ అనేది ప్లూరల్. ఇంకొంచెం చూడండి, రన్స్ సింగులర్, రన్ ప్లూరల్. ఇప్పుడు మనం ఈ హెల్పింగ్ వర్బ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో సింగులర్ ఏమొస్తుందో చూద్దాం. సింగులర్ లో ఏమొస్తుంది అంటే ఫస్ట్ యామ్, యామ్ గురించి చర్చించుకుందాం. యామ్, ఈజ్, వాస్, డస్, హ్యాస్, కమ్స్, గోస్, టేక్స్, గివ్స్. మీరు యామ్ అనేది మినహాయిస్తే, ఎక్సెప్షన్ అది మినహాయిస్తే ఇక్కడ మీకు కామన్గా ఏం కనిపిస్తోందండి? కామన్గా ఎస్ ఫామ్ అంటే ఈజ్, వజ్, హ్యాజ్, డస్, కమ్స్, గోస్, గివ్స్, టేక్స్ అని చెప్పి. సో సింగులర్ వర్బ్స్ ఎండ్ విత్ ఎస్, అది గుర్తుపెట్టుకోండి. సింగులర్ వర్బ్స్ ఎండ్ విత్ ఎస్. మరి ప్లూరల్ వర్బ్స్కి వద్దాం. ప్లూరల్ వర్బ్స్కి ఆర్, were, do, have, come, go, take, give. సో ఏమర్థమైంది ఇప్పుడు మీకు? ఒక నౌన్కి మనం ఎస్ ఫామ్ జతపరిస్తే అది ప్లూరల్ అవుతుంది, కానీ ఒక వర్బ్కి ఎస్ చేరిస్తే అది సింగులర్ అవుతుంది. వాట్ డు అండర్స్టాండ్? ఆల్ సింగులర్ వర్బ్స్ ఎండ్ విత్ ఎస్. ఆల్ సింగులర్ వర్బ్స్ ఎండ్ విత్ ఎస్, బట్ నాట్ ఆల్ వర్బ్స్ దట్ ఎండ్ విత్ ఎస్ ఆర్ సింగులర్. ఏం చెప్తున్నానంటే సింగులర్ వర్బ్స్ అన్ని ఎస్తోనో ఈఎస్తోనో ఎండ్ అవుతాయి, కానీ ఎస్తోనో ఈఎస్తోనో ఎండ్ అయ్యేటువంటివన్నీ సింగులర్ వర్బ్స్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ TOSSESS, CONFESS, ASSESS, MISS, KISS, HISS. ఇవి చూద్దాం. పొసెస్ అనేది సింగులర్ కాదు. పొసెస్ అనేది సింగులర్ కాదు. పొసెసెస్ అనేది సింగులర్. పొసెసెస్, హీ పొసెసెస్ అనాలి. హీ పొసెస్ అంటే అది రాంగ్. కాన్ఫెసెస్ అంటే సింగులర్, కాన్ఫెస్ అంటే ప్లూరల్, అసెసిస్ అంటే సింగులర్, అసెస్ అంటే ప్లూరల్, మిస్సిస్ అంటే సింగులర్, మిస్ అంటే ప్లూరల్. హీ మిస్సిస్, షీ మిస్సిస్, దే మిస్, ఐ మిస్, వి మిస్. అలా కిస్సెస్. ద మదర్ కిస్సెస్ హర్ బేబీ. ద మదర్ కిస్ హర్ బేబీ అంటే అది సెంటెన్స్ రాంగ్ అనమాట. ద సెంటెన్స్ ఈస్ రాంగ్. అలాగే హిస్, ద స్నేక్ హిస్, రాంగ్. ద స్నేక్ హిస్సీస్, ద స్నేక్స్ హిస్. ఏమర్థమైంది మీకు? ఆల్ సింగులర్ వర్బ్స్ ఎండ్ విత్ ఎస్. ఇక్కడ చూడండి, కమ్స్, గోస్, ఈజ్, వాస్, డస్, హ్యాస్, పొసెసెస్, కాన్ఫెసెస్ అంటే ఆల్ సింగులర్ వర్బ్స్ ఎండ్ విత్ ఎస్, బట్ నాట్ ఆల్ వర్బ్స్ దట్ ఎండ్ విత్ ఎస్ ఆర్ సింగులర్. సింగులర్ వర్బ్స్ అన్ని ఎస్ తో ఎండ్ అవుతాయి, కానీ ఎస్ తో ఎండ్ అయ్యేటివన్నీ కూడా సింగులర్ వర్బ్స్ కావు. మరి ఎలా తెలుసుకోవాలంటే దాని పక్కన ఇంకొక ఎస్ ఈఎస్ పెట్టుకోగలమా లేదా చూడాలి. ఇప్పుడు ఇక్కడ పొసెసిస్ అన్నాం.
ఇంకొక ఎస్ పెట్టగలమా? పొసెసిస్ అనలేము కదా. కాన్ఫెస్ ఉంది, కాన్ఫెస్ పక్కన ఇంకొక కాన్ఫెసిస్ అని పెట్టచ్చు. కానీ ఇక్కడ కాన్ఫెసిస్ అని ఆల్రెడీ ఉంది, ఇక్కడ పెట్టగలమా? పెట్టలేము. అది తెలుసుకోవాలండి. సో సింగులర్ వర్బ్, ప్లూరల్ వర్బ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. యామ్ అనేది ఎక్సెప్షన్. యామ్ అనేది ఒక్క ఐతో మాత్రమే మనం వాడతాము, ఇంకెక్కడ వాడము. ఇది సింగులర్ వర్బ్స్, ప్లూరల్ వర్బ్స్. మళ్ళీ సింగులర్ సబ్జెక్ట్స్, ప్లూరల్ సబ్జెక్ట్స్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయిపోయిన తర్వాత సపరేట్ టాపిక్ లో మనం చెప్పుకుంటాం. ఆ గ్రామర్ రూల్ అనేది మనం చెప్పుకుంటాం. ఇప్పుడు వర్బ్ అనేది మనం పూర్తి చేసాం. వర్బ్ లో ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ గురించి తెలుసుకున్నాము. రెగ్యులర్ వర్బ్, ఇర్రెగ్యులర్ వర్బ్ గురించి తెలుసుకున్నాము. వర్బ్ యొక్క మూడ్, సబ్జెక్టివ్, ఇన్ఫినిటివ్ అవన్నీ తెలుసుకున్నాము. తర్వాత సింగులర్ వర్బ్స్, ప్లూరల్ వర్బ్స్ ఏంటనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు యాడ్ వర్బ్స్కి వెళ్తున్నాం. యాడ్ వర్బ్ ఇస్ నథింగ్ బట్ యాడింగ్ సంథింగ్ టు వర్బ్. యాడింగ్ సంథింగ్ టు వర్బ్. ఫస్ట్ డెఫినేషన్ మనం చూస్తే an adverb modifies a verb, an adjective, or even another adverb. Adjective కి adverb తేడా తెలుసుకుందాం. Adjective ఆల్రెడీ మనం మధ్యాహ్నం చెప్పుకున్నాం. It qualifies a noun or pronoun. An adjective qualifies a noun or pronoun. Noun తో pronoun తో మాత్రమే పని ఉంటుంది దానికి. కానీ adverb కి ఒక verb తోనో, ఇంకొక adjective తోనో, లేదా ఇంకొక adverb తోనో పని ఉంటుంది. దీనికి నౌన్ తో ప్రొనౌన్ తో సంబంధం లేదు. యాడ్జెక్టివ్ కేమో వర్బ్ తోనో, యాడ్జెక్టివ్ తోనో, యాడ్వర్బ్ తోనో సంబంధం లేదు. మోడిఫై చేస్తుంది అంటే చేంజ్ ద మీనింగ్. అది క్వాలిఫై చేస్తుంది, ఇలాంటిది అలాంటిది అని. ఇది మోడిఫై చేస్తుంది. ఎలా చేస్తుంది? ఫస్ట్ ఒక వర్బ్ ని మోడిఫై చేసి చూద్దాం. ద హార్స్ రన్స్ అన్నాం. ద హార్స్ రన్స్ అన్నాం. గివ్ మీ మూమెంట్. I can't see the video అని పెట్టారు. Try to connect again. Yeah. ఇప్పుడు నేను షేర్ చేసిన అందరికి కనిపిస్తుందా అండి? ఓకే, ఎవరు షేరింగ్ స్క్రీన్ చూపిస్తుంది ఇక్కడ. ఎస్. సో ద హార్స్ రన్ అన్నాం. ద హార్స్ రన్స్. ఇక్కడ రన్స్ అనేది ఏంటి? వాట్ ఈజ్ రన్స్? వర్బ్ అన్నమాట. వర్బ్. రన్స్ అనేది వర్బ్. ఇప్పుడు దాన్ని ఎలా మోడిఫై చేస్తుందంటే ద హార్స్ రన్స్ క్విక్లీ. ద హార్స్ రన్స్ క్విక్లీ. గుర్రం పరిగెడుతుంటుంది. రన్స్ క్విక్లీ అంటే వేగంగా పరిగెడుతోంది అన్నాం. వేగంగా పరిగెడుతోంది అంటే ఎలా పరిగెడుతోంది? పరిగెత్తడం అనేది వర్బ్ అయినప్పుడు అది ఎలా పరిగెడుతోంది అని ఆ వర్బ్ గురించి చెప్తోంది కాబట్టి ఇది యాడ్వర్బ్. ఇక్కడ ఏం చేసింది? ఇట్ మోడిఫైస్ వర్బ్. ఇప్పుడు ఇంకొక వర్బ్ ని ఎలా మోడిఫై చేసి చూద్దాం. హీ టాక్స్ స్లోలీ. హీ టాక్స్ స్లోలీ. టాక్స్ అనేది వర్బ్ మనకు తెలుసు. మెల్లిగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? మెల్లిగా మాట్లాడుతుంటాడు. మాట్లాడుతుంటాడు అనేది వర్బ్ అయినప్పుడు దాని గురించి చెప్పింది కాబట్టి ఇది యాడ్వర్బ్ అన్నమాట. సో ఇప్పుడు an adverb modifies verb అనేది చూసాం. ఒక verb ని ఎలా మోడిఫై చేస్తుందో చూసాం. ఇప్పుడు ఒక adjective ని ఎలా మోడిఫై చేస్తుందో చూద్దాం. This mango is sweet. మీకు ఆల్రెడీ యాడ్జెక్టివ్స్ చెప్పానండి. యాడ్జెక్టివ్స్ ఏం చెప్పానంటే యాడ్జెక్టివ్ అనగానే మీకు ద మ్యాంగో ఈజ్ స్వీట్ ఆర్ దిస్ ఈజ్ స్వీట్ మ్యాంగో, ఈ రెండు గుర్తుకు రావాలి మీకు. ఇప్పుడు స్వీట్ అనేది యాడ్జెక్టివ్ మనకు తెలుసు. ఇది యాడ్జెక్టివ్ అని తెలుసు. ఒక యాడ్వర్బ్ ఒక యాడ్జెక్టివ్ ఎలా మోడిఫై చేస్తుందంటే ఇప్పుడు చూడండి. సో స్వీట్, ద మ్యాంగో ఈజ్ సో స్వీట్. ఇది లేకుండా చదువుదాం. ద మ్యాంగో ఈజ్ స్వీట్. మామిడి పండు తీయగా ఉంది. ఇప్పుడు ఇది కలిపి చూద్దాం. చాలా తీయగా అనేది యాడ్జెక్టివ్ అయినప్పుడు మరొక యాడ్జెక్టివ్ మోడిఫై చేయగలిగేది ఒక యాడ్వర్బ్ కాబట్టి చాలా తీయగా. ఇంకోటి చూద్దాం. ఇట్ ఈస్ గుడ్. అది బాగుంది. గుడ్ ఏంటి? యాడ్జెక్టివ్. డౌట్ రాకూడదు. ఎందుకు? మ్యాంగో ఈ స్వీట్ లో స్వీట్ యాడ్జెక్టివ్. అప్పుడు ఇట్ ఈస్ గుడ్ లో గుడ్ యాడ్జెక్టివ్. ఇప్పుడు యాడ్జెక్టివ్ అని తెలుసు మనకి. ఇట్ ఈస్ టూ గుడ్. చాలా బాగుంది అని ఒక యాడ్జెక్టివ్ ఇది
మోడిఫై చేసింది. ఇప్పుడు ఒక యాడ్వర్బ్ ని ఎలా మోడిఫై చేస్తుందో చూద్దాం. ద హార్స్ రన్స్ క్విక్లీ అని చెప్పుకున్నాం. క్విక్లీ అనేది యాడ్వర్బ్. ఎందుకు? రన్స్ అన్నటువంటి వర్బ్ ని మోడిఫై చేస్తుంది కాబట్టి. ద హార్స్ రన్స్ వెరీ క్విక్లీ. అట్లా వాడకూడదు, వెరీ అని మనం వాడుకున్నాం. ద హార్స్ రన్స్ వెరీ క్విక్, చాలా వేగంగా పరిగెడుతుంది. లేదా ఇంకోటి చూద్దాం. హీ ఈట్స్ మచ్. హీ ఈట్స్ మచ్. ఈట్స్ ఏంటి? వర్బ్, తింటాడు, ఎక్కువగా తింటాడు. అప్పుడు ఈట్ అనే వర్బ్ గురించి చెప్తుంది. ఎక్కువగా తింటాడు, అప్పుడు ఇదేంటిది? యాడ్వర్బ్. ఇప్పుడు ఒక యాడ్వర్బ్ ని ఇంకొక యాడ్వర్బ్ ఎలా మోడిఫై చేస్తుంది చూడండి. హీ ఈట్స్ టూ మచ్. మరీ ఎక్కువగా తింటాడు. కాబట్టి మీకు అర్థమైంది ఏంటి ఇక్కడ? ఒక యాడ్వర్బ్ అనేది ఒక వర్బ్ ని మోడిఫై చేస్తుంది. ఇట్లా టాక్స్ స్లోలీ, మెల్లిగా మాట్లాడతాడు, వేగంగా పరిగెడతాడు. అలాగే ఒక యాడ్జెక్టివ్ ఉంది, తీగా ఉంది. మామిడి పండు తీగా ఉంది. తీగా అనేది గుణం. చాలా తీయగా అంటే ఎంత తీయగా అంటే హౌ మచ్ ప్లస్ యాడ్జెక్టివ్. ఇది కూడా అంతే. టూ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది. వేగంగా పరిగెడుతుంది, చాలా వేగంగా. ఎక్కువగా తింటాడు, మరీ ఎక్కువగా. అంటే ఒక యాడ్వర్బ్ ఒక వర్బ్ ని, ఒక యాడ్జెక్టివ్ ని, ఒక యాడ్వర్బ్ ని ఎలా మోడిఫై చేస్తుందో చూసాం. ఇప్పుడు ఇది చూడండి. రాబిన్ ఈజ్ హంగ్రీ అండి. ఈ పక్కన వదిలేయండి. రాబిన్ ఈజ్ హంగ్రీ. హంగ్రీ ఏంటి? ఈజీగా చెప్పొచ్చు. ద మ్యాంగో ఈజ్ స్వీట్. హంగ్రీ అనేది యాడ్జెక్టివ్. ఆల్వేస్ హంగ్రీ, ఎప్పుడూ ఆకలిగా ఉంటాడు. ఇప్పుడు ఆల్వేస్ అనేది హంగ్రీ గురించి చెప్తోంది, రాబిన్ గురించి చెప్పటం లేదు. ఇప్పుడు ఐ లవ్ హర్. ఐ లవ్ అనేది వర్బ్. ఐ లవ్ హర్ మచ్, చాలా ప్రేమిస్తాను. వెరీ మచ్, చాలా ఎక్కువగా ప్రేమిస్తాను. హీఈస్ రన్నింగ్. రన్నింగ్ అనేది వర్బ్. రన్నింగ్ ఫాస్ట్, వేగంగా పరిగెడుతున్నాడు. ఎలా పరిగెడుతున్నాడు? పరిగెడుతున్నాడు అనేది వర్బ్ కాబట్టి. అలెక్స్ వర్క్స్ హార్డ్. అలెక్స్ వర్క్స్, కష్టపడుతుంటాడు అంటే పని చేస్తుంటాడు. ఎలా పని చేస్తుంటాడు? హార్డ్ వర్క్. హార్డ్లీ అనకూడదండి. హార్డ్లీ అంటే నెవర్ అని అర్థం, ఆల్మోస్ట్ నెవర్ అని అర్థం. కాబట్టి హార్డ్లీ అని ఎప్పుడు అనకండి. హీ వర్క్స్ హార్డ్లీ అంటే అసలు పనే చేయడు అని అర్థం. హీ వర్క్స్ హార్డ్ అంటే బాగా కష్టపడుతుంటాడు అని అర్థం. ఇది. సో ఎంతవరకు మీకు తెలుసు అంటే మనం ఇప్పటిదాకా యాడ్వర్బ్ యొక్క డెఫినేషన్, యాడ్వర్బ్ యొక్క ఫంక్షన్, ఎలా అది మోడిఫై చేస్తుంది ఒక వర్బ్ ని, ఒక యాడ్జెక్టివ్ ని, ఒక యాడ్వర్బ్ ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కైండ్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ కొద్దాం. కైండ్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ కి వెళ్ళే ముందర, బిఫోర్ వి గో టు దట్, ఐ విల్ అగైన్ రిమైండ్. an adjective qualifies a noun or pronoun. An adverb modifies a verb, an adjective, or even another adverb. ఇప్పుడు adverb kinds లో ఫస్ట్ adverbs of degree అంటే ఎంత మేరకు, ఏ స్థాయి వరకు, టు వాట్ ఎక్స్టెంట్ అనేది. we are almost done అంటే దాదాపుగా అయిపోయినట్లే. ఇనఫ్, సరిపోయేంత. హార్డ్లీ అంటే ఎప్పుడూ లేదు అని అర్థం. ఇక్కడ మనకి ఏ క్వశ్చన్ వేస్తే ఆన్సర్ వస్తుంది తెలుసా? హౌ మచ్ ప్లస్ వర్బ్ ఆర్ యాడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్. ఈ క్వశ్చన్ వేసామంటే మనకి యాడ్వర్బ్ బయటకు వస్తుంది. మధ్యాహ్నం క్లాస్లో మీకు ఆల్రెడీ చెప్పాను, ఏది? హౌ టు ఫైండ్ యాడ్జెక్టివ్. 4 క్వశ్చన్స్. వాట్ కైండ్ ఆఫ్, విచ్ వన్, హౌ మచ్ ప్లస్ నౌన్, హౌ మెనీ ప్లస్ నౌన్. మరి యాడ్వర్బ్ కనిపెట్టడానికి క్వశ్చన్స్ చూడండి. హౌ టు ఫైండ్ యాడ్వర్బ్స్. టు ఫైండ్ యాడ్వర్బ్. హౌ, వై, when, where, how much plus verb or adjective or adverb, how many plus verb or adjective or adverb. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. హౌ టు ఫైండ్ యాడ్వర్బ్. ఈ క్వశ్చన్స్ వేయాలి మనం. ఈ క్వశ్చన్స్ how, when, where,
అన్నటువంటి క్వశ్చన్స్ మనం వేయాలి. ఈ క్వశ్చన్స్కి వచ్చే ఆన్సర్స్ అన్ని యాడ్వర్బ్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, హౌ మచ్ ప్లస్ వర్బ్ అంటే మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ వస్తుంది. ఇవి చెప్తాను మీకు ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేరుగా చెప్తారు. అది ఇక్కడ చూడండి, దిస్ షార్ట్ essay is hardly sufficient. How much sufficient? ఎంత మేరకు సరిపోతుంది? హార్డ్లీ సఫిషియెంట్. అసలు ఎంత మేరకు సరిపోవటం లేదు. ఇట్ ఈస్ సింప్లీ నాట్ ఇనఫ్. ఇట్ ఈస్ సింప్లీ నాట్ ఇనఫ్ అంటే ఎంత సరిపోతుంది? అసలు ఏమాత్రం సరిపోవటం లేదు. అంటే ఎంత మేరకు? ఇదేంటిది? యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ. ఏ మేరకు, ఎంత మేరకు, టు వాట్ ఎక్స్టెంట్. ఇప్పుడు చూద్దాం. ఐ ఆమ్ ఎక్సైటెడ్. I am excited. మధ్యాహ్నం మీకు ఆల్రెడీ చెప్పాను యాడ్జెక్టివ్స్. I am disappointed, I am interested, I am happy, I am excited, I am injured. అవన్నీ యాడ్జెక్టివ్స్. మ్యాంగో ఇస్ స్వీట్, సింపుల్ గా చెప్పుకుంటా. ఎంత ఎక్సైటెడ్, ఎంత మేరకు నువ్వు ఎక్సైట్ అయ్యావు అన్నప్పుడు I am so excited. How much excited? So excited. అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ గా వచ్చింది. How much ప్లస్ యాడ్జెక్టివ్. How much excited? So excited. అర్థమైంది కదండి? ఈ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవాలండి. మీరు ఎప్పుడు కూడా క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే మీరు ఈ క్వశ్చన్ వేసుకోవచ్చు. హౌ ఆఫెన్ లేదా వెన్. హౌ ఆఫెన్ ఆర్ వెన్ అన్న క్వశ్చన్ వేశారంటే మీకు అది వస్తుంది. ఇక్కడ లెట్ మీ, ఎందుకంటే మళ్ళీ షేర్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. ఎస్, ఇప్పుడు దీన్ని చూద్దాం. యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. దెన్ హౌ ఆఫ్టెన్ ద వర్బ్ అక్కర్స్. హీ కేమ్ అగైన్, మళ్ళీ వచ్చాడు. హీ ఆల్వేస్ కమ్స్, మళ్ళీ మళ్ళీ వస్తుంటాడు, తరచుగా వస్తుంటాడు. హీ నెవర్ కమ్స్, అసలు ఎప్పుడూ రాడు. అంటే హౌ ఆఫ్టెన్ డస్ హీ కమ్? నెవర్, రేర్లీ, సెల్డమ్. సెల్డమ్ అంటే ఆల్మోస్ట్ నెవర్. నెవర్ అంటే అసలు లేదు, సెల్డమ్ అంటే దాదాపుగా లేదు. అందుకే అంటారు బాకింగ్ డాగ్ సెల్డమ్ బైట్స్. మురిగే కుక్క దాదాపు కాదు, సమ్ టైమ్స్, కొన్నిసార్లు, యూజువల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఐ ఆల్వేస్ రీడ్. హౌ ఆఫ్టెన్ డూ యూ రీడ్? తరచుగా, ఎల్లప్పుడూ చదువుతుంటాను అంటే వెన్ అని కూడా వస్తుంది. డస్ ఈ నార్మల్లీ వాక్? అంటే ఎక్కువగా నడుస్తుంటాడు ఇలా. యూజువల్లీ అతను మామూలుగా ఇక్కడ ఆగుతుంటాడు అని. మీకు ఇక్కడ కాదు, వేరే ఎక్సర్సైజ్ చేపిస్తాను ఇది. మేనర్. మేనర్ అంటే ఏం క్వశ్చన్ వేయాలి? హౌ, ఎలా. ఎలా అంటే షీ డాన్స్డ్ ఎలిగెంట్లీ. హీ రెస్పాండెడ్ యాంగ్రీలీ. ఎలా రెస్పాండ్ అయ్యాడు? హౌ డిడ్ హీ రెస్పాండ్? యాంగ్రీలీ. షీ sang బ్యూటిఫుల్లీ లేదా స్వీట్లీ. హీ యాక్టెడ్ జనరస్లీ. హౌ డిడ్ హీ యాక్ట్? జనరస్లీ. దే డాన్స్డ్ హ్యాపీలీ. హౌ డిడ్ దే డాన్స్? ఇలా. నెక్స్ట్, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటే ఇది ఏ క్వశ్చన్ కి మనకు ఆన్సర్ వస్తుందంటే వేర్, అబౌవ్, బిలో, ఇవన్నీ. అంటే ఐ కేమ్ డౌన్. వేర్ డిడ్ ఐ కమ్? డౌన్. హీ వెంట్ అప్. వేర్ డిడ్ హీ గో? అప్. ఐ సాట్ బిసైడ్. వేర్ డిడ్ ఐ సిట్? బిసైడ్. ఐ కెప్ట్ ఇట్ బిహైండ్. వేర్ డిడ్ యూ కీప్ ఇట్? బిహైండ్. హీ వెంట్ అవుట్. వేర్ డిడ్ హీ గో? అవుట్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. ఎవ్రీవేర్, ప్రతి చోట. హియర్, ఇక్కడ. వేర్? హియర్. ఐ వాజ్ సో బిగల్ ఐ డ్రోవ్ ఇన్ టు ఎ డిచ్. ఇది రాంగ్ అండి. దిస్ ఈజ్ రాంగ్. అది ప్రపోజిషన్ అన్నమాట. సో యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఏంటంటే హియర్, దేర్, సమ్వేర్, ఎనీవేర్, నోవేర్, బిసైడ్, బిహైండ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇవన్నీ కూడా, ఇన్ కూడా యాడ్వర్బే. అది చెప్తాను. ఎప్పుడు చెప్తానంటే మీకు యాడ్వర్బ్ వర్సెస్ ప్రపోజిషన్ లో దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఓన్లీ టైప్స్ మాత్రమే నేర్చుకున్నాం. యాడ్వర్బ్స్ ఆఫ్ టైం. ఇది ఏ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తుందంటే వెన్. వెన్ అన్న క్వశ్చన్ కి ఇది ఆన్సర్ గా వస్తుంది. అంటే నౌ, దెన్, ఎట్ ద టైమ్, నెవర్, ఎవర్, ఎగో. ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ ఆఫ్ టైం. ఇలా డైలీ, మంత్లీ ఇవన్నీ కూడా వస్తాయి. లేట్లీ. లేట్లీ అంటే అర్థం రీసెంట్లీ అని అర్థం. లేట్లీ అంటే లేట్గా కాదు. హీ కేమ్ లేట్ అంటే ఆలస్యంగా వచ్చాడని. లేట్లీ అంటే దీస్ డేస్, ఈ మధ్యన అని అర్థం. లేట్లీ అంటే దీస్ డేస్, ఈ మధ్యన, రీసెంట్లీ అని అర్థం.
దే రీసెంట్లీ రీలొకేటెడ్. క్వశ్చన్ చేయాలి. వెన్ డిడ్ దే రీలొకేట్? రీసెంట్లీ. ద మార్నింగ్ పేపర్ అరైవ్స్ డైలీ. వెన్ డస్ ద మార్నింగ్ పేపర్ అరైవ్? డైలీ. అర్థం కాదు. ఎస్టర్డే. ఐ కేమ్ ఎస్టర్డే. వెన్ డిడ్ ఐ కమ్? ఎస్టర్డే. అంటే వెన్ అన్న క్వశ్చన్ ఆన్సర్ చేస్తుంది. నెక్స్ట్ కంజంక్టివ్ యాడ్జెక్టివ్ యాడ్వర్బ్స్. కంజంక్షన్ అంటే మీకు తెలుసు, జాయిన్ చేసేదాన్ని కంజంక్షన్ అంటారు. కొన్ని యాడ్వర్బ్స్ జాయిన్ కూడా చేస్తాయి. ఎలా? కనెక్టర్స్ గా ఉపయోగపడతాయి. ఎలా అంటే వీఆర్ స్టిల్ కన్ఫ్యూజ్, హవెవర్, అయినప్పటికీ, ఇఫ్ ద ఎంపైర్స్ విల్ కమ్. ఇక్కడ కామా లేదనుకోండి, అప్పుడు అది కంజంక్షన్ అయిపోతుంది అనమాట. కామా లేకపోతే కంజంక్షన్ అయిపోతుంది. మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఒక్కొక్కసారి యాడ్వర్బ్ ఏం చేస్తుందంటే మొత్తం సెంటెన్స్ నే మోడిఫై చేస్తుంది. జస్ట్ యాడ్వర్బ్ ని వర్బ్ ని దీని మాత్రమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఐ డిడ్ ఇట్ అంటాడు. సో ఐ డిడ్ ఇట్. వై డిడ్ యూ డూ దట్? సో అందుకే అలా చేశాను. దస్ దే గేమ్, అలా వచ్చారు వాళ్ళు. అట్లా ఒక్కోసారి సెంటెన్స్ మొత్తం కూడా మోడిఫై చేస్తుంది. ఇదిగో ఇలా సెంటెన్స్ యాడ్వర్బ్స్. హోప్ఫుల్లీ విల్ విన్ ది మ్యాచ్. ఇక్కడ హోప్ఫుల్లీ అనేది యాడ్వర్బ్. ఇది మొత్తాన్ని మోడిఫై చేస్తుంది. సెంటెన్స్ ని మోడిఫై చేస్తుంది. సో ఈ క్లాస్ లో మనం ఏం చేసామంటే యాడ్వర్బ్ యొక్క డెఫినేషన్ నేర్చుకున్నాం. ఇట్ మోడిఫైస్ ఎ వర్బ్, అన్ యాడ్జెక్టివ్ ఆర్ ఈవెన్ అన్ యాడ్వర్బ్. అలాగే యాడ్వర్బ్స్ క్వశ్చన్స్ తెలుసుకున్నాం. ఏంటవి? హౌ, వెన్, వేర్, వై. హౌ, వెన్, వేర్, వై. హౌ మచ్ ప్లస్ వర్బ్ ఆర్ యాడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్. హౌ మెనీ ప్లస్ యాడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్. ఇవన్నీ మళ్ళీ చెప్తాను కూడా. ఇప్పుడు మనం యాడ్జెక్టివ్ వర్సెస్ యాడ్వర్బ్ చూద్దాం. యాడ్జెక్టివ్ వర్సెస్ యాడ్వర్బ్. ఇదే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఈరోజు కన్ఫ్యూజన్ మొత్తం పోవాలి. హీ ఈజ్ ఏ ఫాస్ట్ లెర్నర్. హీ ఈజ్ ఏ ఫాస్ట్ లెర్నర్ అని మనకి ఇచ్చారు. ఇందులో ఫాస్ట్ అండర్లైన్ చేస్తారు. ఫాస్ట్ ఏంటి కనిపెట్టమంటారు. ఐడెంటిఫై ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఫాస్ట్. నేను చెప్పాను మీకు ఆల్రెడీ, ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఎ వర్డ్ ఈజ్ డిసైడెడ్ బై ఇట్స్ ఫంక్షన్ ఇన్ ఎ సెంటెన్స్. సెంటెన్స్ లో అది చేసే పనిని బట్టి మనం దాన్ని డిసైడ్ చేయాలి, కానీ దాన్ని చూడగానే ఇది అని చెప్పకూడదు. ఇక్కడ ఫాస్ట్ లెర్నర్ అన్నారు. ఏ క్వశ్చన్ వేస్తే మనకి ఫాస్ట్ బయటకు వస్తుందో చూద్దాం. వాట్ కైండ్ ఆఫ్ లెర్నర్ లేదా విచ్ లెర్నర్ అంటే ఫాస్ట్ వచ్చింది బయటికి. మరి వాట్ కైండ్ ఆఫ్, విచ్ వన్, హౌ మచ్ ప్లస్ నౌన్, హౌ మెనీ ప్లస్ నౌన్ అంటే ఏంటది? యాడ్జెక్టివ్. సో దిస్ ఈజ్ యాడ్జెక్టివ్. నెక్స్ట్, he learns fast. he learns fast. ఇప్పుడు ఫాస్ట్ అనేది మనకి ఆన్సర్ గా రావాలి. మరి ఏ క్వశ్చన్ వేస్తే అది బయటకు వస్తుంది? హౌ డస్ హీ లెర్న్? ఎలా నేర్చుకుంటుంటాడు ఫాస్ట్ గా? హౌ డస్ హీ లెర్న్? లెర్న్. హౌ లెర్న్స్? లెర్న్స్ హౌ. సింపుల్ గా కావాలంటే లెర్న్స్ హౌ. ఎలా నేర్చుకుంటుంటాడు ఫాస్ట్ గా. కాబట్టి ఇదేంటి ఇక్కడ? యాడ్వర్బ్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్లీ అనే పదం ఇంగ్లీష్ లో లేదు. సూన్లీ, ఫాస్ట్లీ అనేటువంటి వర్డ్స్ ఇంగ్లీష్ లో లేవు. సో నెవర్ యూజ్ దెమ్. నో సూన్లీ, నో ఫాస్ట్లీ. ఇంకోటి చూద్దాం. హీ ఈజ్ ఏ లౌడ్ స్పీకర్. హీ ఈజ్ ఏ లౌడ్ స్పీకర్. ఇక్కడ లౌడ్ అనేది ఏంటి అనేది ఐడెంటిఫై చేయమన్నారు. ఏ క్వశ్చన్ వేస్తే లౌడ్ బయటకు వస్తుందంటే వాట్ కైండ్ ఆఫ్ స్పీకర్, ఎలాంటి మాటకారి, లౌడ్ గట్టిగా మాట్లాడేవాడు. అప్పుడు ఇట్ డినోట్స్ క్వాలిటీ ఆఫ్ హిమ్. అప్పుడు అది యాడ్జెక్టివ్. ఎందుకు? వాట్ కైండ్ ఆఫ్ స్పీకర్, వాట్ కైండ్ ఆఫ్ అన్నప్పుడు యాడ్జెక్టివ్. హీ స్పీక్స్ లౌడ్. హీ స్పీక్స్ లౌడ్. ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం. హౌ డస్ హీ స్పీక్ లేదా స్పీక్స్ హౌ అన్నప్పుడు అదేంటిది? యాడ్వర్బ్. నెక్స్ట్, ఇట్ ఈస్ ద నెక్స్ట్ ట్రైన్. ఇట్ ఈస్ ద నెక్స్ట్ ట్రైన్. క్వశ్చన్ వేయాలి. నెక్స్ట్ బయటికి రావాలంటే ఏం క్వశ్చన్ వేయాలి? విచ్ ట్రైన్? ఏ ట్రైన్ అది? తర్వాత వచ్చేటువంటి ట్రైన్.
మరి విచ్ ట్రైన్ అంటే వచ్చేది ఏంటి? యాడ్జెక్టివ్. నెక్స్ట్ దిస్ ట్రైన్ కమ్స్. నెక్స్ట్ కమ్స్ వెన్. దిస్ ట్రైన్ కమ్స్ వెన్ లేదా వెన్ డస్ దిస్ ట్రైన్ కమ్, అది కరెక్ట్ స్ట్రక్చర్ అన్నమాట. మనం షార్ట్ కట్స్ లో కమ్స్ వెన్ కమ్స్ అన్నాం. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ అనేది ఏంటి? యాడ్వర్బ్. ఇంకొన్ని చూద్దాం, ఇలాంటివి ఇంకొన్ని చూద్దాం. he came down, కిందకి వచ్చాడు. క్వశ్చన్ చేయాలి. ఏ క్వశ్చన్ వేస్తే ఇక్కడ డౌన్ అనేది ఆన్సర్గా వస్తుంది అంటే వేర్ డిడ్ హీ కమ్, ఎక్కడికి వచ్చాడు. డౌన్. వేర్ అంటే వచ్చేది మనకి యాడ్వర్బ్. ఇప్పుడు చూద్దాం. ఇట్ ఈస్ ద డౌన్ ట్రైన్. విచ్ ట్రైన్? డౌన్ ట్రైన్. అప్ ట్రైన్, డౌన్ ట్రైన్. అప్ ట్రైన్ అంటే అటుగా వెళ్ళే ట్రైన్, డౌన్ ట్రైన్ అంటే ఇటుగా వచ్చే ట్రైన్. మరి ఏ క్వశ్చన్ వేస్తే డౌన్ వస్తుంది మనకి ఆన్సర్గా అంటే విచ్ ట్రైన్. అప్పుడు యాడ్జెక్టివ్ మనకి బయటికి వచ్చింది. ఇంకా కొన్ని చూద్దాం. he is a late comer. which comer? first comer, late comer, soon comer. అప్పుడు అది which అన్నప్పుడు adjective. he comes late. when does he come? కాబట్టి ఇది adverb అవుతుంది. సో ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాము? adjective ని adverb ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అన్నది మనం నేర్చుకున్నాం. ఎలా డిఫరెన్షియేట్ చేయగలం అంటే యాడ్జెక్టివ్ యొక్క క్వశ్చన్స్ వాట్ కైండ్ ఆఫ్, విచ్ వన్, హౌ మెనీ ప్లస్ నౌన్, హౌ మచ్ ప్లస్ నౌన్. మరి యాడ్వర్బ్ యొక్క క్వశ్చన్స్ ఏంటి? హౌ, వెన్, వేర్, వై, హౌ మచ్ ప్లస్ నౌన్, హౌ మచ్ ప్లస్ వర్బ్, యాడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్, ఆర్ హౌ మెనీ ప్లస్ యాడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్. ఇది ఇప్పుడు మీకు డిఫరెన్షియేట్ చేస్తాను, కొన్ని డిఫరెన్స్ చేస్తాను. అది ఉంటే కనుక ఇక్కడ రెడీగా ఉంటే చేస్తానండి. యాడ్జెక్టివ్ వర్సెస్ కౌంట్స్. ఓకే, మనం మన ఫైల్లోకి వెళ్తే ఎస్, give me a moment. 54 I think. Yes, it has gone. Yes. ఇప్పుడు కొన్ని చూద్దాం. డోంట్ బోస్ట్ టూ మచ్ అన్నారని 2 అండర్లైన్ చేశారు. ఫస్ట్ డోంట్ బోస్ట్ మచ్. ఎందుకు ఇలా వచ్చింది? సంథింగ్ ఇస్ రాంగ్. ఓకే, డోంట్ బోస్ట్ మచ్. బోస్ట్ అంటే గొప్పలు చెప్పుకోవడం. డోంట్ బోస్ట్ మచ్, ఎక్కువగా గొప్పలు చెప్పుకోవద్దు. కాబట్టి మచ్ అనేది యాడ్వర్బ్. డోంట్ బోస్ట్ టూ మచ్, మరీ ఎక్కువగా. కాబట్టి ఇది కూడా యాడ్వర్బ్. ఇది చూడండి. ఇట్ మ్యాటర్స్ లిటిల్. మ్యాటర్స్ అనేది వర్బ్. ఎంత అది ఇదవుతుందంటే చాలా కొద్దిగానే మ్యాటర్ అవుతుంది. అప్పుడు యాడ్వర్బ్. ఎస్, ఇది చూడండి. స్టిల్ వాటర్స్ రన్ డీప్ అన్నారు. స్టిల్ వాటర్స్ అనేది నౌన్. విచ్ వాటర్స్ స్టిల్. విచ్ వాటర్స్ అంటే విచ్ వన్ అన్నప్పుడు మనకి అది యాడ్జెక్టివ్ అయింది అనమాట. నెక్స్ట్ ఇది చూడండి. డోంట్ స్పీక్ సో లౌడ్ అన్నారు. సో మర్చిపోదాం కొంతసేపు. స్పీక్ లౌడ్. డోంట్ స్పీక్ లౌడ్. స్పీక్ లౌడ్, గట్టిగా మాట్లాడకు. స్పీక్ అనేది వర్బ్ కదా, ఇది యాడ్వర్బ్. సో లౌడ్ అంటే మరీ గట్టిగా, అంటే హౌ మచ్ ప్లస్ యాడ్వర్బ్. ఇది యాడ్వర్బ్ మనకు తెలుసు. డోంట్ స్పీక్ లౌడ్ అన్నది. సో లౌడ్, మరీ గట్టిగా మాట్లాడకు అంటే హౌ మచ్ ప్లస్ యాడ్వర్బ్ ఈజ్ ఈక్వల్ టు యాడ్వర్బ్. ద బాయ్ ఈజ్ గుడ్, ఇది ఎలా ఉంది? ద మ్యాంగో ఈజ్ స్వీట్. అది గుర్తుపెట్టుకుంటే ఇది యాడ్జెక్టివ్ మనకు అర్థమైపోతుంది. ఇది చూడండి. ఈజ్ దట్ ఎనీ బెటర్. దీన్ని ఎలా చదవాలంటే దట్ ఈజ్ బెటర్.
దట్ ఈజ్ బెటర్ ఎలా ఉంది? ద మ్యాంగో ఈజ్ స్వీట్ లాగానే ఉంది కదా, కాబట్టి బెటర్ అనేది యాడ్జెక్టివ్. ఎనీ బెటర్, ఏమైనా బాగుందా అంటే ఇది యాడ్జెక్టివ్ అని తెలుస్తోంది. అది బాగుందా అన్నాము, ఏమైనా బాగుందా అన్నప్పుడు యాడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది. కాబట్టి ఎనీ అనేది కూడా ఇక్కడ యాడ్వర్బ్. అదే ఈజ్ దేర్ ఎనీ పర్సన్ ఉందనుకున్నాం, ఈజ్ దేర్ ఎనీ పర్సన్, అప్పుడు ఎనీ యాడ్జెక్టివ్. ఎందుకంటే విచ్ పర్సన్, ఎనీ పర్సన్, నో పర్సన్, వన్ పర్సన్ అంటాం, ఫస్ట్ పర్సన్, లాస్ట్ పర్సన్. ఇంకోటి లెట్స్ మూవ్ ఆన్, లెట్ అస్ మూవ్ ఆన్. ఆన్ ఉంది, ఆన్ ఏంటి ఇక్కడ? ఆన్ చూడంగానే మనం జనరల్ టెండెన్సీ ఏంటంటే ఆన్ చూడంగానే మనం ప్రపోజిషన్ అనేస్తాం. కాదు, నేను ఆల్రెడీ చెప్పాను, సెంటెన్స్లో అది ఏం చేస్తుంది చూసిన తర్వాత మాత్రమే దాన్ని మనం డిసైడ్ చేయాలి. ఇక్కడ ఆన్ అనేది యాడ్వర్బ్. ఎందుకు? మూవ్ ఆన్, మూవ్ వేర్, ఎటువైపు కదలాలి, ముందుకే వెళ్దాం, కాబట్టి దిస్ ఈస్ యాడ్వర్బ్. నెక్స్ట్ యూస్ఫుల్ మెటల్స్. విచ్ మెటల్స్? యూస్ఫుల్ అంటే విచ్ వన్ అన్నప్పుడు అది యాడ్జెక్టివ్. హీ వర్క్డ్ ద సమ్ క్విక్లీ అంటే క్విక్లీ దేనికి సంబంధించిందంటే దేనికి సంబంధించింది క్విక్లీ? హీ వర్క్డ్ క్విక్లీ. హౌ డిడ్ హీ వర్క్? హౌ అంటే యాడ్వర్బ్. నెక్స్ట్ గ్రేట్ కింగ్. విచ్ కింగ్ లేదా వాట్ కైండ్ ఆఫ్ కింగ్? యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ ఐ మీన్. 20 boys, how many boys అంటే how many plus noun, adjective. Where did, where అంటే మళ్ళీ అది adverb, ఎందుకంటే how, when, where, why adverbs. My pen. Which pen? My pen. My అనేది ఇక్కడ adjective. మధ్యాహ్నం చెప్పాను అది ప్రొనౌన్ కాదండి, పొసెసివ్ adjective అని చెప్పాను. Never tell a lie. Never tell. Tell అనేది verb, చెప్పడం. Never tell, ఎప్పుడూ చెప్పకు. When tell? When tell? Never. Now tell, then tell, కాబట్టి అది కూడా adverb. 5 fingers. How many fingers అంటే how many plus noun, కాబట్టి అది 5 అనేది adjective. Mad man. Which man? Mad. Which man అంటే adjective. Which. Any rice. Rice అనేది noun. Any rice ఏమన్నా అంటే how much rice? Some rice, no rice, any rice, all rice. ఇది వెరీ క్విక్లీ చెప్పాను. ద హార్స్ రన్స్ క్విక్లీ, వేగంగా పరిగెడుతోంది. వెరీ క్విక్లీ, మరీ వేగంగా అంటే క్విక్లీ అనేది ఈ వర్బ్ని మోడిఫై చేస్తోంది, వెరీ అనేది ఈ యాడ్వర్బ్ని మోడిఫై చేస్తోంది. ఒక యాడ్వర్బ్ని మోడిఫై చేయగలిగేది ఒక యాడ్వర్బే. ఇచ్చుకోండి, హీ రైట్స్ వెల్. రైట్స్ రాస్తాడు, రైట్స్ వెల్ బాగా రాస్తాడు. మనకు 1 minute టైం ఉందండి, ఎప్పుడైనా అయిపోతుంది. సో ఈరోజు యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ ఎక్సర్సైజ్ ఉన్నాయి, ఈ ఫైల్లోనే ఉన్నాయి. ఈ ఫైల్లో ఉన్నటువంటి మీరంతా వర్కౌట్ చేయండి. ఫేమస్ స్టోరీ, వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ లేదా విచ్ స్టోరీ? ఫేమస్. హార్డ్ వర్కర్, వాట్ కైండ్ ఆఫ్ వర్కర్? హార్డ్. హీ వర్క్స్ హార్డ్, హౌ వర్క్స్ లేదా హౌ డస్ హీ వర్క్? హౌ అనగానే యాడ్వర్బ్. ట్రై అగైన్, ట్రై వెన్ మళ్ళీ. వేర్ అంటే ఆటోమేటిక్గా యాడ్వర్బ్. నెక్స్ట్ డోర్, విచ్ డోర్? Next. He came next, came when, adverb. All men, how many men అంటే adjective. I saw him before ఏంటి? ప్రపోజిషన్ అనుకుంటున్నారా? కాదు, saw before, ముందుగా చూశాను. when saw when, కాబట్టి before అనేది adverb. I never saw, ఎప్పుడు చూసావు?